మనం అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో షార్టేజ్ ఉంది కరెంటు, ఈ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి సాధించాలని కేసీఆర్ గారు 2x600 1200 మెగావాట్లు జైపూర్లో విద్యుత్ ప్లాంట్ పెట్టినాం. ఉత్పత్తి అయింది, కరెంటు తీసుకున్నాం, పీపీఏ చేసినాం, దానికి డబ్బులు కడతా ఉన్నాం. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఇంకేం చేసిండ్రు, 1x800 ఇంకోటి కడతాం జైపూర్లో అన్నారు. అన్నారా? పని స్టార్ట్ అయిందా? అయితే ఈ 1x800కు రాజస్థాన్ రాష్ట్రంతో జైపూర్ జేవీ చేసిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ రాజస్థానంతో జేవీ చేసుకున్నారు. జాయింట్ వెంచర్ తెలంగాణ 76, రాజస్థాన్ 24. రాజస్థాన్ 24లో వాడు పైసలు పెట్టాడట. పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్ అనే ఒక జిల్లా ఉంటుంది. పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్ ఆడ మనకు 3-4 వేల ఎకరాల ఎడార్ల జాగ చూపిస్తారట. ఆ జాగలో సింగరేణివుడు పోయి ఆడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టారట. ఇప్పుడు ఈ నిమిషానికి జైపూర్లో సింగరేణిది సోలార్ ఆఫీస్ నడుస్తుంది. అదికే కొంతమంది ఉద్యోగుల్ని పెట్టిండ్రాడ. ఆ జైసల్మీర్లో పాకిస్తాన్ ఎవడు, రాజస్థాన్ వాడు పెట్టలే, భారత ప్రభుత్వం పెట్టలే, ఆ పాకిస్తాన్ బార్డర్లో ఎవడు పెట్టడు. బక్రగా తెలంగాణ దొరికింది అనుకున్నారో ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళను. జైసల్మీర్లో తీసుకుపోయి వాడు 4,000 ఎకరాలు ఇస్తా, ఆడ మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుండంటే ఇప్పుడు సింగరేణి ఉద్యోగులతోనే ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు జైపూర్లో. జైసల్మీర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట్టుగా. 24% రాజస్థాన్, 76 తెలంగాణ. రాజస్థాన్ క్యాబినెట్ దీన్ని ఆమోదించింది, కానీ తెలంగాణ క్యాబినెట్ ఇవాళకి ఆమోదించలే. ఇంతవరకు డిపిఆర్ అప్రూవల్ కాలే, ఇంతవరకు పీపీఏ కాలే. పీపీఏ అంటే ఏంది? ఈ ఉత్పత్తి చేసిన కరెంట్ ఎవడు కొనాలి? రాజస్థాన్ కొంటుందా? వాడు కొన అన్నాడు, నాకెందుకు మస్తున్నది అన్నాడు. తెలంగాణ కొంటుందా? మాకు వద్దా. ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీపీసీ వాళ్ళు మనకిస్తామన్న 4,000లో ఇంకా 1,600 మెగావాట్లు రెడీ ఉంది, తీసుకో అని ఎన్టీపీసీ అడిగితేనే తెలంగాణ వద్దు అంటుంది. మరి నువ్వు తయారున్న రూపాయి ఖర్చు లేకుండా, అప్పు లేకుండా ఎన్టీపీసీడే ప్లాంట్ కట్టి, ఎన్టీపీసీడే ఉత్పత్తి చేసి అత్యంత చౌకగా తెలంగాణ కరెంట్ ఇస్తా అంటే మన ప్రభుత్వం వద్దంటుంది. ఇప్పుడు ఈడ కట్టాలంటే ఏం కావాలి? మెగావాట్కు 4 కోట్లు వేసుకున్నా 800 మెగావాట్లు అంటే 3-4 వేల కోట్లు పడుతుంది. సో మరి పైసలున్నాయా? సింగరేణి 4,000 కోట్లు ఓడిల్లినది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలున్నాయా? నువ్వే 50,000 కోట్లు బాకీ పడ్డావు. మరి ఎందుకు కడుతున్నట్టు? 800 మెగావాట్స్ ఎవరి కోసం కడుతున్నట్టు? మరి అది కట్టేది ఉంటే పీపీఏ ఎందుకు ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ అప్రూవ్ చేయలేదు? మరి రాష్ట్ర ప్రభుత్వము డిపిఆర్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ లేకుండా రాజస్థాన్తో పోయి ఎందుకు జేవీ చేసుకున్నారు? రాజస్థాన్తో జేవీ చేసుకొని జైసల్మీర్లో ఎందుకు ల్యాండ్ తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిదే జైపూర్లో పోయి మీరు సింగరేణి ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేసిండ్రు? అసలు ఏం జరుగుతుంది దీని వెనుక? ఇదంతా బయటకు రావాలి. అలా ఆందోళనలో ఉన్నది. కొన్ని నిజాలు బయటకు రావడం లేదు. సింగరేణి ఒకప్పుడు సిరుల గని, ఇప్పుడు మేడిపండులాగా ఉంది సింగరేణి పరిస్థితి. పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు ఇవాళ సింగరేణి నిండా ఈ 2.5 సంవత్సరాల్లో స్కామ్ల గని అయిపోయింది. అది సింగరేణి స్కామ్ల గని అయిపోయింది.